యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన కార్యక్రమ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు వందనాలు. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆదికాండము 45వ అధ్యాయము 16 నుంచి 28 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి చివరి 4 వచనాలు అనగా 25 నుంచి 28 వచనాలు మనం చదువుకుందాము. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్లి అతని చూచిదనని చెప్పెను. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తే ఇందులో ఫరో యొక్క ఆహ్వానాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక నేటి యొక్క అంశం పేరు ఫరో ఆహ్వానం. ఈ యొక్క లేఖన భాగాన్ని గనక ఆలోచన చేసినట్లయితే ఇందులో కనబడుతున్నటువంటి సారాంశం, యోసేపు సహోదరులు ఐగుప్తుకు వచ్చారని విని ఫరో సంతోషించాడు. యోసేపు మీద తనకున్న ప్రగాఢమైన నమ్మకాన్ని కనబరుస్తూ వారికి ఉత్తమమైన భూములు, బండ్లు ఇస్తానని వాగ్దానం చేసి యోసేపు తండ్రి కుటుంబం మొత్తాన్ని ఐగుప్తులోనే ఉండమని ఆహ్వానించాడు. ఫరో ఆజ్ఞాపించినట్లే యోసేపు చేసి తన తండ్రి యాకోబును తీసుకొని రావటానికి కనానునకు బండ్లను పంపాడు. ప్రయాణానికి కావలసిన ఆహార సామాగ్రి, వెండి, బట్టలతో వాటిని నింపి తన సహోదరులను కలహించుకోవద్దని అనగా పోట్లాడుకోవద్దని హెచ్చరించాడు. యోసేపు సహోదరులు కనానుకు చేరుకున్న తరువాత యోసేపు బ్రతికే ఉన్నాడని, ఐగుప్తు ప్రధానమంత్రి అయ్యాడని వార్తను తెలియచేశారు. ఫరో పంపిన బండ్లను, కానుకలను చూసినప్పుడు యాకోబు చివరకు ఈ సత్యాన్ని నమ్మాడు. యోసేపును తిరిగి కలుసుకుంటాననే నిరీక్షణతో అతను బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఇది ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నటువంటి సారాంశం. ఈ యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, దేవుడు మన జీవితాలను అందంగా తీర్చిదిద్దుతాడు. యాకోబు యోసేపు కలను మనసులో ఉంచుకున్నాడు. 37వ అధ్యాయం 11వ వచనంలో మనం ఆ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. యాకోబు యోసేపు కలను మనసులో ఉంచుకున్నాడు, కానీ అతను యోసేపును కోల్పోయినప్పుడు ఆ కల భగ్నమైంది. యాకోబు ఈ కోల్పోయిన కల గురించి ఏమీ చేయలేదు, కానీ దేవుడు దానిని నెరవేర్చి యాకోబు ఆ కలను తిరిగి పొందేలా చేశాడు. మన జీవితాలు మన చేతుల ద్వారా కాకుండా ఆయన చేతుల ద్వారానే నెరవేర్చబడతాయని దేవుడు మనకు చూపిస్తాడు. మన జీవితాలు మన చేతుల ద్వారా కాకుండా దేవుని చేతుల ద్వారానే నెరవేర్చబడతాయని దేవుడు మనకు చూపిస్తాడు. ఈ లేఖన భాగంను అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటి అని ఆలోచన చేస్తే, యోసేపు తన కుటుంబముతో తిరిగి కలిశాడని విని ఫరో మరియు అతని సేవకులు హృదయపూర్వకంగా సంతోషించారు. వారు యోసేపు పట్ల దయ మరియు ఉదారత చూపడం సహజమే. ఎందుకంటే నిరంతర కరువు ఉన్నప్పటికీ యోసేపు వలనే ఐగుప్తు శాంతి మరియు శ్రేయస్సును అనుభవించింది. యోసేపు యొక్క యథార్థమైన జీవితం ప్రపంచాన్ని కదిలించింది. నేను నా చుట్టూ ఉన్న వారిపై మంచి ప్రభావాన్ని చూపుతున్నానా? ఈరోజు నేర్చుకున్నటువంటి లేఖన భాగం ప్రకారంగా యోసేపు యొక్క యథార్థమైనటువంటి జీవితం ప్రపంచాన్ని కదిలించింది కనుక మనము కూడా మన చుట్టూ ఉన్న వారిపై మంచి ప్రభావం చూపించినట్లు మనం ప్రార్థన పూర్వకంగా ప్రభువును కోరుదాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము మరొకసారి మీ యొక్క లేఖన భాగం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు, మందలించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించినటువంటి సామర్థ్యాలను మేము ఉపయోగించుకుంటూ ప్రభువా ఇతరులకు ప్రభువా మరి తండ్రి ప్రభావం చూపించేలాగా, ప్రభువా ఇతరులను ప్రభువా మరి తండ్రి మేము ప్రేమించేలాగా, ఇతరులకు మేము ఉపయోగపడేలాగా
మాకున్నటువంటి తలాంతులు సామర్థ్యాలు ఉపయోగపడినట్లు మమ్మల్ని దీవించి వాడుకోనమని కోరుకుంటూ యేసు క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.